రెడిక రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కామారెడ్డి, మెదక్ జిల్లాలో కుంభవృష్టి వర్షం కురుస్తుంది. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతుంది. ఇప్పటి వరకు కామారెడ్డి జిల్లా అర్గొండలో అత్యధికంగా 36.38 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బికనూరులో 23.8 సెంటీమీటర్లు, పాత రాజంపేటలో 21.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మెదక్ జిల్లా నాగపూర్లో 20.88 సెంటీమీటర్లు, అదేవిధంగా సర్దానాలో 19.83 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లా చాపేట్ 19, అదేవిధంగా దోమకొండలో 16.5 సెంటీమీటర్లు, ఇక మరో 2 ప్రాంతాల్లో 16 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మెదక్ రామాయంపేటలో 16.98 సెంటీమీటర్లు, అదేవిధంగా మెదక్ జిల్లాలోని మరో 2 ప్రాంతాల్లో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కామారెడ్డి, మెదక్ జిల్లాలో కుంభవృష్టి వర్షం కురుస్తోంది. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతుంది. ఇప్పటి వరకు కామారెడ్డి జిల్లా ఆర్గొండలో అత్యధికంగా 36.38 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. బికనూరులో 23.8 సెంటీమీటర్లు, పాత రాజంపేటలో 21.5 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. ఇక మెదక్ జిల్లా నాగపూర్లో 20.88 సెంటీమీటర్లు, సర్దానాలో 19.83 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లా లచాపేట్లో 19, దోమకొండలో 16.5 సెంటీమీటర్లు, మరో 2 ప్రాంతాల్లో 16 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మెదక్ రామాయంపేటలో 16.98 సెంటీమీటర్లు, మెదక్లోని మరో 2 ప్రాంతాల్లో 13 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. చాలా మంది పని పోతుంది పోతాం వెళ్ళిపోయింది. ఫస్ట్ టైం కామెంట్ రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కామారెడ్డి, మెదక్ జిల్లాలో కుంభవృష్టి వర్షం కురుస్తోంది. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతుంది. ఇప్పటి వరకు కామారెడ్డి జిల్లా ఆర్గొండలో అత్యధికంగా 36.38 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. బికనూరులో 23.8 సెంటీమీటర్లు, పాత రాజంపేటలో 21.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మెదక్ జిల్లా నాగపూర్లో 20.88 సెంటీమీటర్లు, సర్దానాలో 19.83 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లా లచాపేట్లో 19, దోమకొండలో 16.5 సెంటీమీటర్లు, ఇక మరో 2 ప్రాంతాల్లో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మెదక్ రామాయంపేటలో 16.98 సెంటీమీటర్లు, మెదక్ జిల్లాలోని మరో 2 ప్రాంతాల్లో 13 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. రెడిక వర్షాలకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరిత అందిస్తారు. హరిత, ఎక్కడ చూసినా కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది? అప్డేట్స్ ఏంటి? మమతా, తెలంగాణ రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా జిల్లాల్లో చాలా ఎక్కువ ఎఫెక్ట్ కనిపిస్తోంది. ముఖ్యంగా ఈరోజు 2 జిల్లాలపైన అత్యధిక ప్రభావం కనిపిస్తున్న సిచ్యువేషన్ ఉంది. ప్రజెంట్ అయితే ఇటు కామారెడ్డి కావచ్చు, మనకు వివిధ జిల్లాల్లో కూడా ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటు గ్రామాలు, తండాలలో భారీ వరదల నేపథ్యంలో ఇటు గ్రామాలు కూడా మునిగిపోయిన పరిస్థితి ఉంది. ప్రజెంట్ మనకు తెలంగాణ వ్యాప్తంగా నిన్నటి నుంచి కురుస్తున్న కుండపోత వానకి అత్యధిక వర్షపాతం అయితే నమోదైంది. ప్రస్తుతం నేను కొన్ని జిల్లాల్లోకి సంబంధించిన వర్షపాతానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తాను. కామారెడ్డి జిల్లాలో బికనూరులో ఇప్పటి వరకు 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతోపాటు కామారెడ్డి జిల్లాలోని చాలా మండలాల్లో అధిక వర్షపాతం నమోదైన సిచ్యువేషన్ ఉంది. అందులో రాజంపేటలో 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాక ఇక మెదక్ జిల్లా కూడా అత్యధికంగా ఎఫెక్ట్ అయిన సిచ్యువేషన్ ఉంది. మెదక్ జిల్లాలో నాగ్పూర్లో 20 సెంటీమీటర్లు, దాంతోపాటు సర్దానా
ఊర్లో కూడా మనకు 19.83 సెంటీమీటర్ల అత్యధిక భారీ వర్షపాతం నమోదైన సిచ్యువేషన్ ఉంది. దాంతోపాటు లచ్చాపేట దోమకొండలో కూడా 16-19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక కామారెడ్డిలోని 2 ప్రాంతాల్లో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రామాయంపేటలో కూడా 16.9 సెంటీమీటర్ల అత్యధిక భారీ వర్షపాతం నమోదైనట్టు అధికార లెక్కలు చెప్తున్నాయి. మెదక్లోని మరో 2 ప్రాంతాల్లో కూడా 13 సెంటీమీటర్ల భారీ వర్షపాతం అయితే నమోదైంది. ముఖ్యంగా కామారెడ్డి కావచ్చు, మెదక్ జిల్లాలు అత్యధికంగా ఎఫెక్ట్ అయ్యాయి. ఈరోజు రెడ్ అలర్ట్ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ కూడా భారీ వర్షాల నేపథ్యంలో జారీ చేసిన సిచ్యువేషన్ ఉంది. దీంతో పాటు పలు సెంట్రల్ జిల్లాలతో పాటు ఉత్తర జిల్లాలపైన అత్యధిక ప్రభావం ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా ఈ వర్షాలు అయితే కొనసాగుతున్నాయి. ఈరోజు అది తీవ్ర అల్పపీడనంగా బలపడింది. రేపటి వరకు ఈ అల్పపీడనము తీరం చేరే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఇటు హైదరాబాద్కి కూడా ఈరోజు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అయితే మనకు ఈ భారీ వర్షాలతో పాటు ఉరుములు మెరుపులు ఈదురు గాలుల ప్రభావం కూడా ఉంది. ముఖ్యంగా ఈ వర్షాల నేపథ్యంలో ఇటు రైళ్ల రాకపోకలకు కావచ్చు, రోడ్లు కూడా కొట్టుకుపోయి వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్న సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ 2-3 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్రానికి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈరోజు ముఖ్యంగా 2 జిల్లాలపైన ఇటు రెడ్ వార్నింగ్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. దాదాపు 7 జిల్లాలపైన అయితే ఆరెంజ్ అలర్ట్స్ అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మనకు ఉత్తర జిల్లాలకు సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా, దాంతోపాటు మనకు నల్గొండ ఉమ్మడి జిల్లాలపైన కూడా ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఈరోజు అతి భారీ వర్షాల విషయానికి వస్తే పెద్దపల్లి కావచ్చు, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, మహబూబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేశారు. ఇక భారీ వర్షాల్లోని ఎల్లో అలర్ట్స్కి సంబంధించి మంచిర్యాల, నిజామాబాద్ కావచ్చు, నిర్మల్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్తో పాటు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, మహబూబాద్, దాంతోపాటు నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లా ఈ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎల్లో వార్నింగ్స్ కూడా కంటిన్యూ అవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా కూడా కొంత గ్యాప్ తర్వాత నిన్నటి నుంచి భారీ వర్షాలు అయితే కనిపిస్తున్నాయి. మరొక 3 రోజుల పాటు కూడా ఈ వర్షాలు ఇదే విధంగా కంటిన్యూ అవకాశం ఉంది. ఈ వర్షాల నేపథ్యంలో ఇటు మనకు మెదక్ జిల్లా కావచ్చు, కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న అత్యంత భారీ వర్షాల నేపథ్యంలో రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. దీంతో పలు రైళ్లను రద్దు చేయడం కావచ్చు, పాక్షికంగా క్యాన్సిల్ చేయడం జరిగింది. కొన్ని రైళ్లకు సంబంధించి నిజామాబాద్ కావచ్చు, కొన్ని జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా ఇటు మనకు తమిళనాడు అట్లాగే ముంబైకి సంబంధించిన కొన్ని ట్రైన్స్ను కూడా డైవర్ట్ చేయడం జరిగింది. ఓవరాల్గా అయితే తెలంగాణ వ్యాప్తంగా ఈ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా తాండాలు కావచ్చు, గ్రామాల పరిస్థితి అయితే అత్యంత దారుణంగా ఉంది. ముఖ్యంగా చాలా వరకు కూడా ఈ కామారెడ్డి కావచ్చు, మెదక్ జిల్లాల్లో గ్రామాలు మునిగిపోయిన సిచ్యువేషన్ ఉంది. కొంత అంతరాయం నేపథ్యంలో ఇటు రాకపోకలు సాగించడం కూడా కష్టంగా ఉన్నట్టు అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ప్రజెంట్ ఇటు కామారెడ్డికి సంబంధించి కావచ్చు, మెదక్ జిల్లాల్లో రాకపోకలు, దాంతోపాటు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కూడా మెయిన్గా ఇటు నేషనల్ హైవేస్ మీద కొంత రోడ్లు కొట్టుకుపోవడంతో భారీ ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. అయితే ఈ వర్షాలు అత్యధికంగా కురుస్తున్న నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమై ప్రజలను అలర్ట్గా ఉండాలని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే ఈరోజు హైదరాబాద్ విషయానికి వస్తే ఇక్కడ కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. నిన్నటి నుంచి కూడా ముసురుతో కూడుకున్న వర్షం కొనసాగుతుంది. ఇక జిల్లాల్లో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు కూడా ఇటు వెదర్కి సంబంధించిన ఫోర్కాస్ట్ రిలీజ్ చేస్తున్నాయి. 3 అవర్స్కి ఒక్కసారి కూడా ఈ బులెటిన్స్ అయితే రిలీజ్ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా అత్యంత భారీ వర్షాలు మనకు ఆగస్టు నెల మొత్తం కూడా కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో మరొక 3 రోజుల పాటు ముఖ్యంగా వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా ఏర్పడింది. దానికి తోడు కొన్ని ఆవర్తనాల కారణంగా కూడా ఈ వర్షాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు అయితే తెలంగాణ రాష్ట్రానికి అత్యంత భారీ వర్షాలు ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కూడా కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు.